భవిష్యత్తులో జరిగే వింత సంఘటనల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు రాశారు. అప్పుడు విన్నవారికి అవి నమ్మశక్యంగా కానీ వింతలుగా కానీ అనిపించాయి. కానీ కాలక్రమంలో ఒక్కొక్కటి నిజమవుతూ వస్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక యువతి సెలూన్ కి వెళ్లి షేవింగ్ చేయించుకోవడం కెమెరాలో రికార్డ్ అయ్యి నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా పురుషులు మాత్రమే సెలూన్ కి వెళ్లి షేవింగ్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఒక మహిళ ఇలా చేయించుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆ యువతి షేవింగ్ క్రీమ్ రాసుకుని అక్కడి వ్యక్తి చేత షేవ్ చేయించుకుంది. ఈ సన్నివేశాన్ని ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా కేవలం 15 సెకన్ల వీడియోనే వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు షాక్ గురయ్యి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి మార్పు అనేది ప్రకృతి ధర్మం అంటూ క్యాప్షన్ పెట్టడం గమనార్హం. ఇంతకు ముందు కూడా ఒక మహిళ తన ముఖానికి తరచూ షేవింగ్ చేసుకుంటూ అది చర్మ ఆరోగ్యానికి మంచిదని చెప్పిన వీడియో బయటకు వచ్చింది. దానివల్ల మృతకణాలు నూనెలు తొలగిపోతాయని, మేకప్ కూడా సులభంగా వేసుకోవచ్చని ఆమె వివరించింది. షేవింగ్ వల్ల ఎలాంటి హాని జరగదని కూడా చెప్పింది. ఈ తరహా సంఘటనలు బయటకు వస్తున్నప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వింతలు గుర్తుకు వస్తున్నాయి. పొట్టివాడు దేశాన్ని ఏలుతాడు, పంది గడుపున కోతి పుడుతుంది, రెక్కలతో కోడిపిల్ల మనిషి భాషలో మాట్లాడుతుంది వంటి మాటలు అప్పుడు వింతగా అనిపించాయి. కానీ ఇవాళ వాటి తరహా సంఘటనలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇటీవల ఆదిలాబాద్లోనూ నంది విగ్రహం పాలు తాగిందని వచ్చిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటనలన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానంతో మళ్లీ పోలుస్తూ ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.